ప్రజలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, రైతాంగం మీద జరుగుతున్న కుట్రలే కానీ, రైతాంగానికి ఆర్థికంగా సహాయం చేయలేని ఈ ప్రభుత్వమే కానీ, దీనికి సపోర్ట్ పలుకుంటూ వస్తున్న కొందరు నాయకులైతే ఇక వారి గురించి పట్టించుకోలేని పరిస్థితి ఈరోజైతే. మరి ఆ ముచ్చటను ఒకసారి చూసుకుంటే, అన్నదాతలను అరిగోస పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. మరి అరిగోసనే పెడుతున్నారు, మరి అరిగోస పెట్టట్లేదా? ఇక జనగాం జిల్లాల ఎర్రకుంట తండాను చూసుకుంటే మాత్రము అక్కడ ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ ద్వారా నీళ్లు రాక పొలాలన్నీ ఎండుకోబోయినాయి. మరి జనగాం ఎమ్మెల్యే ఎటుపోయిండు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటుపోయిండు? పచ్చని తెలంగాణ చేస్తాను, కేసీఆర్ కన్నా అభివృద్ధి చేస్తానని చెప్పిన మన రేవంత్ రెడ్డి కంకణంలాగా గణగణగణ వాగిన మన రేవంత్ రెడ్డి ఎటుపోయిండని నేను చెప్తున్నాను. మన ఛానల్ తరపున ప్రశ్నిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎటు వెళ్ళిపోయి సమస్యలు పరిష్కరించకుండా ఏం ప్రజలకు దూరంగా తిరుగుతున్నారు? మొన్న గెలవక ముందేమో ప్రజలతోటి కలిసిమెలిసి వాళ్ళని కాళ్ళతోదని వాళ్ళని అజ్జేసి ఇచ్చేసి ఈరోజు అధికారం పొందినప్పటికీ మరి ఈరోజు ఎటుపోయిలు రైతాంగాన్ని ఆదుకోక ఎటుపోయిలు మీరు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు వానపాములకు ఎవరు భయపడరు. కేసీఆర్ది ప్రశ్నించే పదునైన గొంతు. ఢిల్లీ మేనేజ్మెంట్ కోట సీఎం రేవంత్ డిక్లరేషన్ పేరుతో జనాన్ని మోసం చేశారు. సిరిసిల్ల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్. ఈ ఎక్కడ ముచ్చట కాదని ఈ ముచ్చట నాకు బాగా నచ్చింది. ఢిల్లీ మేనేజ్మెంట్ కోట సీఎం రేవంత్ రెడ్డి. బరాబర్ ఢిల్లీ కోట మేనేజ్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి. ఈయనకి ఏదైనా కావాలంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైనా మళ్ళీ 420 హామీలు ఇవ్వాలంటే, ప్రజల్ని మైకాల్లో ముంచాలి అంటే ఏం చేయాలండి? ఢిల్లీకి ఉరకాలి. ఢిల్లీకి ఉరికి అక్కడ సోనియా గాంధీ ఏం చెప్తుందో అది తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పాలి, కానీ చేయకుండా ఊరుకోవాలి. తీరా చూస్తేనేమో ప్యాలెస్లో ఉండాలి, లేకుంటే దూరంగా ఎటన్నా ఢిల్లీకి వెళ్ళిపోవాలి. గిది పరిస్థితి ప్రస్తుతం నడుస్తున్న వైనం అయితే గిది. మరి రాష్ట్ర ప్రజలు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే పట్టించుకోరే. ఇటు ఇప్పటిదాకా రైతులను పట్టించుకోకుండా ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో తిండి దొరకకుండా పేదవాళ్ళు ఉన్నారు. సాగు చేయడానికి కూడా ఒక ఎకరం గుంట భూమి లేని వాళ్ళు ఉన్నారు. మరి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఇంకెప్పుడు పట్టించుకుంటాడు మన రేవంత్ రెడ్డి? పాత గూడాలకు పాత గిరిజన గ్రామాలకు వెళ్ళాలంటే సుదూరపు రోడ్లు లేవు. ఆ రోడ్లను ఇంకా ఎప్పుడు పట్టించుకుంటారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి కొన్ని రోజులు అవుతుంది, మీ తుత్తర ఆగదా అంటే ఇంకోసారి అంటే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా. తుత్తర ఆగుడు కాదు. ఇక్కడ ప్రజలకి ఇన్న అన్యాయం జరుగుతూ ఉంటే, రైతులందరూ పురుగుల మంది తాగి చచ్చిపోవడానికి రెడీగా ఉంటే ఇంకా దేనికి ఆగాలి తుత్తరా? ఈ 9 సంవత్సరాలు ఎటుపోయినామంటే గత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాను, ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ప్రజలు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు ఎంత అభిమానించిన పార్టీ అయినప్పటికీ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. ఈ జర్నలిజం వాళ్ళమైతే చూస్తూ ఊరికేలేము. జర్నలిజం చేసింది పార్టీలకు సపోర్ట్ చేయడానికి కాదు, పేద ప్రజల గురించి సమస్యను పోరాడడానికి, వారి హక్కులను పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము. కాంగ్రెస్ పార్టీ నాయకులను వానపాములతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోల్చారు. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసల కొడుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఢిల్లీ మేనేజ్మెంట్ కోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలేని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ అల్లుతున్నారని మండిపాటు. నిజమే, మరి పథకాలను అమలు చేయలేక, పథకాలను చేసే దమ్ము లేక, పథకాలను అమలు చేసే సత్తా లేక ఈ ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ పార్టీ పైన, గత ప్రభుత్వం పైన దుమ్మేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అదే అనుకున్నాం కదా. ఇప్పుడు అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి, మీరు చూశారు కదా. ఆ గొడవల ప్రధాన కారణం అయితే కాంగ్రెస్ పార్టీనే. ఇటు గొడవలు జరుగుతున్న వైనం ప్రజలందరూ ఇటు చూసేలోపు ఇక ఇచ్చిన హామీని మర్చిపోతారని ఒక ఆలోచనతోటి, ఒక క్రియేటివిటీతోటి, ఒక దురాలోచనతోటి ఈ విధంగా ఆలోచించడం జరిగింది. మరి ఈ విధంగా ఆలోచించినప్పటికీ మరి ప్రజలకేమైనా మంచి జరుగుతుందా అంటే మంచి జరగలేని పరిస్థితి. ప్రజలు ఇక్కడ ఇది అర్థం చేసుకోరు. కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మాత్రం ఇక ముందుంటారు, ఏ మాటలను మాట్లాడడానికి ముందుంటారు. కానీ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడడం తప్పు. ప్రజల హక్కులను తీర్చకుండా, వారు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా దాని గురించి ప్రశ్నిస్తే మాత్రము మేము ప్రశ్నించుడు తప్పు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో
అమలయ్యేదాకా ఈ విధంగానే పోరాడుతూ ఉంటాము కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా పేద ప్రజలు చాలామంది ఉన్నారు, గిరిజన ప్రజలు ఉన్నారు, వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చిరస్థాయి వరకు వారి గూడాల గిరిజన గ్రామాలకు పోవడానికి కూడా దారులు వేసేంత వరకు కూడా వారిని గుర్తించే వరకు వారి గ్రామాలు డెవలప్ చేసేంత వరకు అయితే పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తూనే ఉంటాము. పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉంటాము. ఇంకెవరికైనా నొప్పి కలిగితే మీ నొప్పితో ఆడే చల్లాడి పోండి, కానీ ఆ పేద ప్రజల హక్కులతో కానీ ఏదైనా ఆట ఆడుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేము. రైతాంగం వారికి చెప్పుతో కొట్టడము, రైతు బంధు అడిగినప్పుడు సన్నాసులు ఉండడము, అదేవిధంగా ఏమి హామీలు నెరవేర్చకుండా దొంగ మాటలు చెప్పుకుంటూ ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చుకుంటూ ఇలాంటివి చేస్తే మాత్రం కుదరదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలు పరిపాలించడానికి, ప్రజలను ఆదుకోవడానికి, ప్రజల యొక్క మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి, వాటి మీదనే పోరాడతాము. మీకు అధికారం ఇచ్చిందే దానికోసము, మీరు దానికోసమే పోరాడాలి. ప్రతిపక్షం మీద ముచ్చట తీసే హక్కు లేదంటే లేదు. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అధికారాన్ని ఎన్నుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు ఏర్పడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఏమైనా పైసలు పెట్టిపోయాడా? అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అది, ఎవరు డబ్బులు ఇవ్వని పరిస్థితి. అలాంటి కూడా కేసీఆర్ ఎప్పుడైనా చెప్పాడా దాని గురించి? చెప్పలేదు కదా. అప్పులో సొప్పులో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపి ఈరోజు ఇంత అభివృద్ధి చేశాడు కదా. మరి అభివృద్ధి చేసి ఆయన కొంత అవినీతికి పాల్పడ్డాడు. మరి ఆ అవినీతికి పాల్పడ్డప్పటికీ మీరు వచ్చి దాన్ని కరెక్ట్ చేస్తారనుకుంటే ఇంకా ఎనలేని బీఆర్ఎస్ పాటలే పాడుకుంటా ఉంటే ప్రజలు చూసుకుంటా ఊరుకోలేరు. రేవంత్ రెడ్డి గారు మీకు అధికారం ఇచ్చింది ప్రజలు పూర్తి స్థాయిలో వారి హక్కులను నెరవేర్చేంత వరకు మీరు అధికారంలో ఉండాలి. లేదా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. అవసరమైతే బై ఎలక్షన్లు పెడతాం, బరాబరు బాజాబ్తా పెడతాం.